దశాబ్దాలుగా ఒక నాగరికత సమాజం కళ్ళ ముందే పోలీసుల కనుసన్నల్లోనే వేలాది మంది అమాయక బాలికల జీవితాలు నరకప్రాయంగా మార్చాయి. బ్రిటన్ వీధుల్లో వివాదాస్పదమైన నిజాలు ఇప్పుడు ఒక స్వతంత్ర విచారణ నివేదిక ద్వారా బట్టబయలయ్యాయి. ముస్లిం పురుషుల ఆకృత్యాలకు శ్వేత జాతీయ బాలికలను బలి పశువులుగా మార్చిన తీరుకు నిదర్శనం. దాదాపు 2,50,000 మంది యూకే బాలికలను ముఠాలుగా ఏర్పడి వేధించారు, కిడ్నాప్ చేశారు, అత్యాచారాలు చేశారు, చిత్రహింసలు పెట్టి చివరికి కొందరిని ప్రాణాలతోనే చేశారు. కానీ అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఈ దారుణాన్ని బ్రిటిష్ అధికారులు, అక్కడి మీడియా చూస్తూ కూడా చూడనట్లు నటించాయి. తాము గనక నిందితులపై చర్యలు తీసుకుంటే తమకు జాతి వివక్షవాదులు, ఇస్లామోఫోబిక్ అనే ముద్ర పడుతుందేమోనన్న భయంతో దశాబ్దాల పాటు ఈ నిజాన్ని తొక్కిపెట్టారు. ఎంపీ రూపర్ట్ లో నేతృత్వంలో బాధితుల వాంగ్మూలాలు, విజిల్ బ్లోయర్ల సమాచారంతో రూపొందించిన 219 పేజీల ఓ నివేదిక కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఈ ముఠాలలో ఉన్న వారిలో 87 నుంచి 95% మంది పాకిస్తానీ ముస్లిం పురుషులే. పేద మధ్యతరగతి చెందిన బ్రిటిష్ ముస్లిమేతర బాలికలనే వీరు టార్గెట్ చేశారు.